రేవంత్ రెడ్డి అభివృద్ధిలో కేసీఆర్ లెక్క చేయక తిట్ల పురాణం ఎత్తుకుంటున్నావు. నీవు తిట్లు తప్ప చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ కొల్చారం మండల యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్ రావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శనివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు గర్జన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కొల్చారం మండల యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, అభివృద్ధిలో పోటీ పడే హరీష్ అన్న తోటి పోటీ పడటం నీతోటి కాదన్నారు. ఈ రోజు మైకు దొరుకుతుంది కదా అని తిట్ల పురాణం ఎత్తుకుంటున్నావు, పాలనలో ముందుకెళ్లాలని హితవు పలికారు. నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు హరీష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, గణాపురంలో యువత ప్రోత్సాహంతో తెలుగు తల్లి విగ్రహానికి మీరందరూ మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మీరు విచ్చేసి ఓపెనింగ్ విచ్చేసి కార్యక్రమానికి విచ్చేసిన విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, పత్రికా మిత్రులు, అన్ని గ్రామాల కార్యకర్తలు, రైతన్నలకు మరి కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిన రైతన్నలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఉంటాము, ప్రభుత్వంలో లేనప్పుడు ఉన్న కార్యకర్తనే మరి కాపాడుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు సత్యంగా వచ్చిన ప్రతి రైతన్నకు కూడా ఇక్కడికి విచ్చేసి విజయవంతం చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యువత కూడా ఈ మండలంలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సార్, మీరు కూడా కొంచెం వారి గురించి ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మరి అభివృద్ధిలో కేసీఆర్ గారు లాగా చేయలేక తిట్ల పురాణం ఎత్తుకుంటావు. నువ్వు తిట్లు తప్ప అభివృద్ధి ఏం చేసింది లేదు. 9-10 నెలల కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిన అని చెప్పి నీ గ్రామాలలో నీ పబ్లిక్ నువ్వు నిలబెట్టిన ఎమ్మెల్యేల ద్వారా చెప్పిపించండి, మేము ఒప్పుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి హరీష్ అన్న తరపున మేము అడుగుతున్నాము, అభివృద్ధిలో పోటీ పడే హరీష్ అన్నతోని గారు కానీ హరీష్ రావు గారు కానీ వారితో పోటీ పడాలనే ఆలోచన నీకు లేదు. మరి ఏం చేయలేక రోజు మైకు దొరుకుతుంది, ఆ మైకులో తిట్టడం తప్ప ఇంకొక పనే లేదు నీకు. తిట్టుడు ఒకటి చేసి డైవర్ట్ చేసి పనులన్నింటినీ అభివృద్ధిని డైవర్ట్ చేస్తున్నావు తప్పితే పాలనలో ముందుకెళ్ళు, మా హరీష్ అన్నతోని పోటీ వాడు పాలనలో అని చెప్పి తెలియజేస్తూ ఈ సభా వేదిక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ సంతోష్.